నాకైతే 3 మిరాకిల్స్ జరిగాయి సార్. అయితే మొన్న ఒకరోజు ఒక 4 డేస్ బ్యాక్ మా చిన్న మనవరాలు మధ్యాహ్నం అంతా చికా చేసి ఏం చేసిందంటే, మాకు ఈ బెడ్ లైట్ స్విచ్‌ను, ఐరన్ బాక్స్ స్విచ్ పక్కనే ఉంటాయి. ఐరన్ బాక్స్‌ది ప్లగ్ పెట్టే ఉంది సార్. అంటే ఇది అది అనుకుని ఆమెకు తెలీదు ఏ స్విచ్ అనుకోని. ఆ బెడ్ లైట్‌ది బంద్ చేసింది. ఐరన్ బాక్స్‌ది ఏసేసింది. అది తెలీదు ఏసినట్టు నేను కూడా చూడలేదసల. అయితే మేము ఇదెప్పుడు ఎప్పుడు మధ్యాహ్నం ఏసిందో, ఎప్పుడేసిందో సార్ మేము ఈవినింగ్ అయింది. వాకింగ్‌కెళ్ళొచ్చాము. వాకింగ్‌కెళ్ళొచ్చి వాళ్ళు ఫ్రెష్ అయిపోయారు. స్నానాలవి జేసి, నేను గూడా ఫ్రెష్ అయిపోయి ఎందుకో హ్మ్, ఐరన్ బాక్స్‌కెళ్ళి చూస్తే, ఆ ఐరన్ బాక్స్ కింద కొంచెం నల్లగుంది. దుప్పటి కొంచెం అట్లా నల్లగా అనిపిస్తది. అన్ని గంటలు కరెంటు ఏసే ఉంది. అన్ని గంటలు ఎన్ని గంటలు సార్? ఆహ్, 5 గంటలనుకుంటా. 4, 5 గంటలు అది ఏసే ఉంది. ఐరన్ బాక్స్ స్విచ్. అసలు మిరాకిల్ అసలైతే మామూలుగా అయితే మటుకు అసలుంటదా సార్ మొత్తం దుప్పటి కింద చెక్క కూడా కాలిపోద్ది. 5 గంటలు ఐరన్ బాక్స్ ఏసిందంటే అసలు ఎంత అయింటదసలు? అదొకటి మిరాకిల్. మళ్ళా వండర్‌ఫుల్ మిరాకిల్. వండర్‌ఫుల్ సార్. గ్యాస్ స్టవ్‌దొకటి. అది గ్యాస్ స్టవ్ నేను పొద్దున్నే లేసేసరికి చిన్న స్టవ్వు ఇది ఓపెన్ అయ్యే ఉంది సార్. సిమ్‌లోనే ఉంది గానీ ఓపెన్ అయ్యింది. కానీ గ్యాస్ వాసన లేదు, ఏం లేదు. నాకు భయమేసింది. ఇది గ్యాస్ స్టవ్ ఎలిగియాలా? వద్దా? ఎలిగియాలా? వద్దా? అని నేను చాలా సేపు ఆలోచించాను. ఆలోచించి ఇంకా యూనివర్స్ మీరే ఉన్నారు. యూనివర్స్. థాంక్ యూ సో మచ్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అనేసి లైటర్ తీసుకొని వెలిగిచ్చేసారు. ఏమీ కాలేదు. అది మామూలుగా అంటుకున్నది. అదొకటి మిరాకిల్. అయితే మా బాబుకి మొన్న అప్పుడు మీకు చెప్పాను కదా సార్! ఇవి ఇవే కలర్ల గురించి చెప్పినప్పుడు అదే వాళ్ళకి మా మేడమ్స్ వాళ్ళకి చెప్తే గూడా వాళ్ళు డీకోడింగ్ జేసి చెప్పారని మా బాబుకు పంపించా అనమాట. అసలెప్పుడైనా ఈ కంప్యూటరు నేర్చుకోవాలని చాలా ఉండేది. ఎప్పుడైనా నీకెందుకులేమ్మా అంటారు. మా పిల్లలు ఏదన్నా నేర్పియమంటే. నీకెందుకులేమ్మా అంటారు. ఫోన్‌లో గూడా సార్ అన్నీ నేర్పియమంటే, నీకెందుకు అనేవాళ్ళు. చాలా మటుకు మా ఫ్రెండ్ పద్మనే చాలా మటుకు నేర్పించింది సార్. ఆమెనే చాలా మటుకు చెప్పింది. అయితే నీకెందుకులే అనేటోడు మా బాబు ఈ మధ్య ఏమంటుండంట, అమ్మ నువ్వు కంప్యూటర్ నేర్చుకోరాదు ఎట్లాగో దీంట్లోకొచ్చేసావు గదా! నీకు కంప్యూటరు నేర్చుకుంటే నీకు చాలా యూజ్ ఉంటదమ్మా. ఫోను కంటే గూడా. ఫోను అంటే నీకు కళ్ళు కొంచెం ఇదవుతాయి గానీ, నీకు కంప్యూటర్ అయితే ఇంకా చాలా బావుంటది. ఎక్కువ స్పిరిచ్యువల్‌గా నువ్వు మీటింగ్స్ అదే క్లాసెస్ అవి గూడా చెప్తున్నావు గదా! కంప్యూటర్ నేర్చుకోమ్మా. నువ్వు ఆన్‌లైన్‌లో నువ్వు నేర్చుకుంటా అంటే చెప్పు 2 నెలలు ఫోన్‌లో నేను డబ్బులు కట్టి బుక్ జేస్తా. మొత్తం కంప్యూటర్ మొత్తం నేర్చేసుకోమ్మా నువ్వు అని అంటాడు. ఇది మిరాకిల్ అనిపించింది. నాకు ఈ 3 వెరీ గుడ్. మటుకు ఎక్సలెంట్. చాలా మిరాకిల్ అనిపించినాయి సార్. అయితే నేనన్నా ఇగ పిల్లలున్నారు గదా నాన్న మళ్ళా వాళ్ళకి మెడిటేషన్ స్టార్ట్ అయిద్ది. ఇంకా నాకసలు టైమే ఉండదు. మాట్లాడటందుకు టైం ఉండదు. వాళ్ళకి డాన్సు, మళ్ళా సంగీతం, మళ్ళా నా మెడిటేషను, మళ్ళా ఈవినింగ్ 2 అవర్స్ మెడిటేషన్ ఇవన్నీ గురువారం నుండి స్టార్ట్ అయితాయి నాకు. పిల్లలు మొత్తం వాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత జూన్‌లో వాళ్ళు స్కూలుకెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుండి నేర్చుకుంటా. అప్పుడు నేను ఖాళీగా ఉంటాగా అని జెప్పాను సార్ మా బాబుకి. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ అండి. ఎప్పుడైతే హీలింగ్‌లోకొచ్చారో, ఆ హీలింగ్ అనేది మిమ్మల్ని ప్రతి క్షణం కూడా ప్రొటెక్ట్ చేస్తుంటది. అవును సో, సార్. ఈ ప్రమాదం మీ దగ్గరికి మట్టుకు రమ్మన్నా రాదు. ప్రమాదం చాలా మీ దగ్గరికి రమ్మన్నా మిరాకిల్స్ రాదు. సార్. ఆ! చిన్నప్పుడు దొరలు కూడా నెరవేరుతుంటాయండి. కాబట్టి హ్యాపీగా ధైర్యంగా ఉండండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సార్.